ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే సాయి ఈశ్వరాచార్యది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పరోక్ష హత్యేనని చెప్పేసి కల్వకుర్తి పట్టణ స్వర్ణకార సంఘం బీసీ జేఏసీ నాయకులు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాయి ఈశ్వరాచార్య చిత్రపటంతో నిరసన ర్యాలీ తీయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం ముందు సాయి ఈశ్వరాచార్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేశాడని చెప్పేసి గతంలో తెలంగాణ మలిదశ పోరాటంలో శ్రీకాంతాచారి ఎలాగైతే అమరవీరత్వం పొందాడో సాయి ఈశ్వరాచారిది కూడా బీసీల కోసం అదే త్యాగం చేశారని చెప్పేసి సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా స్వర్ణకార సంఘంతో పాటు కల్వకుర్తి బీసీ జేఏసీ నాయకులు తెలపడంతో పాటు నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలో సర్పంచ్ అభ్యర్థి తిరుపతమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితి కమ్మారెడ్డిపల్లిలో అత్యధిక ఓట్లు తిరుపతమ్మకు వేసి సర్పంచ్ గా గెలిపించి గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.